మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి? మీరు వాటర్ తాగుతారా, లేకపోతే దేవుడికి మొక్కుతారా? లేదు, మనలో చాలామంది లేవగానే చేసే పని ఏంటంటే ఉందంటే ఫోన్ చూడడం, లేచిన వెంటనే మెసేజెస్ చూడడం, రీల్స్ స్క్రోల్ చేయడం. చూస్తుండగా ఒక గంట గడిచిపోతుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అసలు యాక్చువల్గా ఫోన్ మనల్ని వాడుతుందా, లేకపోతే ఫోన్ని మనం వాడుతున్నాము? ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో చాలామంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ గంటలు ఫోన్ వాడుతున్నారు. యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. సో థింగ్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మన పార్ట్ అయిపోయాయి అనుకున్నాం. అంటే అన్నీ మనం డైలీ చేసే వర్క్లో ప్రతి దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామంది తెలియని విషయం ఒకటి ఉంది, ఏంటంటే ఈ యాప్స్ మన అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే తయారయ్యాయని మీకు ఒక విషయం తెలుసా? మన బ్రెయిన్లో ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ పేరే డోపమైన్. ఈ డోపమైన్ వల్ల మనకి ఏదైనా లైక్స్ వచ్చినా, కమెంట్స్ వచ్చినా, లేకపోతే మనకి నచ్చిన విషయం వచ్చినా సరే ఈ డోపమైన్ అనేది హిట్ అయ్యి మనకి ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. సో హ్యాపీనెస్ కానీ మంచి ఫీలింగ్ అనేది ఇస్తుంది, హ్యాపీనెస్ లాంటిది. సో దానివల్ల మనకి ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. సో ఈ డోపమైన్ అనేది ఒక ట్రాప్ కాబట్టి, సో మన మైండ్ ఒక ట్రాప్లో పడాలని కాబట్టి, సో ఈ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా కూడా దాని త్రూనే మన డోపమైన్ ట్రాప్లో నుంచి నీకే ఫోర్స్ చేస్తుంది. సో థింక్ హియర్ ఇక్కడ అందుకే మనం గంటలుగా ఫోన్ చేయడానికి రీజన్. ఈ ఫోన్ అడిక్షన్ వల్ల ఎక్కువగా అడిక్ట్ అయ్యేవారు ఎవరు తెలుసా? సో ఎవరైనా ఎఫెక్ట్ అయ్యేవారు ఎవరు తెలుసా? స్టూడెంట్స్, మనమే. ఎందుకనంటే చదువుకోవడానికి ఒక 5 minutes కూర్చున్నా సరే, ఒక 5 minutes మళ్ళీ తర్వాత మెల్లిగా ఫోన్ చూద్దామని చెప్పి ఫోన్ తీసుకుంటే స్క్రోల్ చేసి 2 minutes తర్వాత చదువుదామని చెప్పి 2 minutes తర్వాత చదువుదామని చెప్పేసి అలా స్క్రోల్ చేసి గంటలు గడిచిపోతాయి. గంటలు గడిచిపోతే లైఫ్ గుడిచిపోద్ది. అది అసలు ఈ యాప్స్ మనల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని డిజైన్ చేసిన వాళ్ళు నార్మల్గా డిజైన్ చేయలేదు. సో దీన్ని చాలా తెలివిగా డిజైన్ చేశారు. సో ఏ యాప్స్ అయినా సరే మీరు చూసుకోండి, ఇన్ఫినిటీ స్క్రోలింగ్, తర్వాత ఆటోప్లే వీడియోస్, స్మార్ట్ ఆల్గోరిథం, ఈ 3 చాలా డేంజర్ అండ్ ఎఫెక్టివ్ థింగ్స్. యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మనం చూస్తాం, ఎంత ఓపెన్ చేసినా వస్తూనే ఉంటాయి, ఎంత స్క్రోల్ చేసినా వస్తూనే ఉంటాయి. అండ్ థర్డ్ వన్, స్మార్ట్ ఆల్గోరిథమ్స్. ఇదేంటంటే మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మనం చూస్తున్నామో అవే కైండ్ ఆఫ్ వీడియోస్ మనకి రికమెండ్ చేయడం, సజెస్ట్ చేయడం మనం చాలా చూస్తాం. సో ఎప్పుడైనా సరే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయినా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు నచ్చిన వీడియోసే మీకు వస్తూ ఉంటాయి. లైక్ అదే కైండ్ ఆఫ్ కంటెంట్ మీకు రిపీట్ చేస్తుంటుంది. ఇది మనకు తెలుసు, కాకపోతే తెలిసినా సరే ఆ ట్రాప్లోనే పడతాం. ఇవన్నీ తయారు కావడానికి రీజన్ వాళ్ళకున్న గోల్ ఒకటి. ఎవరైతే మనం యూజర్స్ ఉన్నారో యూజర్స్ని ఎక్కువసేపుగా వాళ్ళ యాప్స్లో ఉంచుకోవడానికి మాత్రమే. ఈ ఫోన్ అడిక్షన్ తగ్గించాలంటే మనం చేయాల్సింది 3 పనులు. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్క్రీన్ టైం లిమిట్ చేసుకోవడం. మనకి ఎంతసేపు వాడాలో అంతసేపు వాడడానికి స్క్రీన్ టైం లిమిట్ పెట్టుకోండి. సెకండ్ వన్, నోటిఫికేషన్స్ తగ్గించండి. మీకు అవసరమైన నోటిఫికేషన్స్ తప్ప అవసరం లేని నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసేయండి. సో దీనివల్ల మీరైతే మోస్ట్ ఆఫ్ ద టైం డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటారు. అండ్ థర్డ్ వన్ తెలిసిందే కదా, లైఫ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. లైఫ్ మీద ఫోకస్ చేయడం అంటే మీ మొబైల్ని కాసేపు ఒక డేలో కొంతసేపు అయినా సరే వాడకుండా పక్కకు పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో దీనివల్ల మీరైతే దేనొక వేరే విషయం మీద ఫోకస్ చేయగలుగుతారు. ద థింగ్ హియర్ ఈజ్, ట్రాప్ చేయడానికి చాలా థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు లైఫ్. అది ఫోన్ అడిక్షన్కి దానికి చాలా లింక్ ఉన్నాయి. కాకపోతే దాని నుంచి బయటపడడానికి మనదే రెస్పాన్సిబిలిటీ. సో ఈ 3 things చేయండి. ఫోన్ అడిక్షన్ నుంచి దూరంగా ఉండండి. అండ్ ఇక్కడ టెక్నాలజీ మనకి పెద్ద ఎనిమీ కాదు ఇక్కడ. కాకపోతే థింగ్ ఏంటంటే దాన్ని మనం వాడేదానికంటే ఎక్కువగా వాడితే అది మనకి ఎనిమీలాగా మారచ్చు. అండ్ థింగ్ హియర్ ఈజ్, ఫోన్ మీ కంట్రోల్లో ఉండాలి కానీ మీరు ఫోన్ కంట్రోల్లో ఉండకూడదు. ఎందుకంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అసెట్ ఏదైనా ఉందంటే అది టైం మాత్రమే. సో యూజ్ ఇట్ వైస్లీ. ఓకే గైస్, ఈ వీడియో కనుక ఖచ్చితంగా హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఫోన్ అడిక్ట్ అయ్యారో. అండ్ కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.